కొత్తగా ఏం జరిగింది బాధపడటానికి? అనుకున్నదేగా జరిగింది. ట్రైలర్ చూసినప్పుడే గట్టిగా తేడా కొట్టబోతుందని అర్థమైంది. అయినా శంకర్ గారి మీద పిచ్చి అభిమానం, ఏదో ఒక మూల సినిమా బాగానే తీస్తాడులే అన్న ఆశతో థియేటర్కి వెళ్తే తలనొప్పి తెప్పించి ఇంటికి వెళ్ళగొట్టాడు శంకర్. సరే, మూవీ చూడడానికి ముందు నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటే, స్టోరీలో ఏమాత్రం డెప్త్ ఉండకపోవచ్చు, బట్ శంకర్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ బాగుంటాయి అని ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్ళాను. బట్ సర్ప్రైజింగ్గా శంకర్ గారు అనుకున్న కోర్ పాయింట్, ఆ స్టోరీ ఐడియా బాగానే అనిపించింది. బట్ స్క్రీన్ ప్లే అండ్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం తేడా కొట్టేశాయి. స్టోరీ ఏంటంటే, సొసైటీలో మళ్ళీ కరప్షన్ పెరిగిపోతూ ఉంటుందో ఒక యూట్యూబ్ ఛానల్ నడిపే సిద్ధార్థ్ అండ్ టీము ఈ కరప్షన్ని మళ్ళీ అంతం చేయాలంటే భారతీయుడు రావాల్సిందే అని సోషల్ మీడియాలో కంబ్యాక్ ఇండియన్ అని ట్రెండింగ్ చేస్తారు. అది చూసిన తైపీలో నివసిస్తున్న సేనాపతి రెండో స్వతంత్ర యుద్ధం చేయాల్సిన టైం వచ్చిందని ఒక బ్యాగ్ వేసుకొని ఇండియాకి బయలుదేరి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే, కమల్ హాసన్ గారి కంటే కూడా సిద్ధార్థ్ పాత్ర నాకు బాగా నచ్చింది. ట్రైలర్ చూసి సిద్ధార్థది ఈ సినిమాలో ఏదో సైడ్ రోల్ క్యారెక్టర్ అనుకున్నా కానీ మంచి ఫుల్ లెంగ్త్ రోల్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. సెకండ్ హాఫ్లో ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంటుందన్నమాట. ఈ మూవీలో నాకు నచ్చిన ఏకైక పోర్షన్ ఏదైనా ఉందంటే అదే. చాలా బాగా చేశాడు సిద్ధార్థ్ ఆ పోర్షన్లో. కంగ్రాట్స్ టు సిద్ధార్థ్ ఫర్ హిస్ వన్ ఆఫ్ ది కెరీర్ బెస్ట్ రోల్స్. ఇక కమల్ హాసన్ గారి గురించి చెప్పడం అంటే సాహసం అనే చెప్పాలి. కొత్తగా ఏముంది ఆయన గురించి చెప్పడానికి? ఆయన ఒక శిఖరం అంతే. ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడంటే మన వయసు, మన అనుభవం సరిపోదు. ఇక హర్గుల్ప్రీత్ సింగ్ని చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూశాను. బాగానే మంచి క్యారెక్టర్ పడింది ఆమెకు కూడా. తర్వాత సముద్రకని గారికి సిద్ధార్థ తండ్రి క్యారెక్టర్ చేశారు ఈ మూవీలో. ఆయనకి మంచి వెయిటేజ్ ఉన్న పాత్ర ఉందన్నమాట. ఆయనది కూడా ఈ సినిమాలో ఒక కీ రోల్ సముద్రకని గారిది. స్వర్గీయ నడుముడి వేణుగారు మరియు స్వర్గీయ వివేకుల క్యారెక్టర్లు కూడా బాగున్నాయి ఈ సినిమాలో. ఇక బాబీ సింహ క్యారెక్టర్ నాకు కొంచెం తేడాగా అనిపించింది. ఆయన ఏంటో సీరియస్ సీన్లలో కూడా ఏదో నవ్వుకున్నట్టు మొహం పెట్టాడు చాలా సీన్లలో. తర్వాత ఎంత పెద్ద సిబిఐ ఆఫీసర్ అయినా కానీ కనీసం యాక్షన్ సీన్స్లో ఫైటింగ్ చేస్తున్నప్పుడు కూడా క్రాఫ్ చెదరదు, కళ్ళజోడు కింద పడదు. అదేంటో నాకు అర్థం కాలే. ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే ఒకటా రెండా కోకొలలు. ఫస్ట్, కమల్ హాసన్ గారి మేకప్. 1996లో అంటే 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడి సినిమాలో మేకప్ చాలా బాగుంటుంది. మరి అప్పటికి ఇప్పటికీ ఇంత అడ్వాన్స్ అయినా సరే ఈ మూవీలో మేకప్ చాలా ప్యాథటిక్గా ఉంది. అసలు ఫస్ట్ సేనాపతి ఎంట్రీ సీన్లోనే కమల్ హాసన్ గారి మొహానికి ఏదో పసుపు పూసినట్టు అనిపించింది నాకైతే. ఇంకోటి కిల్లింగ్ సీక్వెన్సెస్ అనమాట. ఫస్ట్ భారతీయుడిలో కమల్ హాసన్ తప్పు చేసిన వారిని చంపే సీన్లలో ఒక సీన్ తప్ప మిగతా అన్ని రెండు సీన్లలో కసక్కడని చంపేసి వెళ్ళిపోతాడు. చాలా షార్ప్గా ఉంటాయి సీన్లు. ఈ సినిమాలో ఏంట్రా అంటే చంపడానికి వచ్చి ఏదో యూనివర్సిటీ ప్రొఫెసర్ లాగా ఇక్కడ కొడితే ఏమవుద్ది, ఎన్ని గంటల తర్వాత చనిపోతాడు, వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని నసపెట్టించి ల్యాగ్ చేసి టార్చర్ పెట్టిస్తాడు డైరెక్టర్. మూడోది పాటలో. ఆడియోలో బాగున్న షౌరా సాంగు ఈ సినిమాలో లేదు. అలాగే ఇంకొక మెలోడీ సాంగ్ ఉంటుంది, అది కూడా ఈ సినిమాలో లేదు. క్యాలెండర్ సాంగ్ అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ పిక్చరైజేషన్ అంతా బాగానే ఉంది కానీ ఆ సాంగు ఈ సినిమాకు అవసరం లేదు. ఇక తాత వచ్చాడే అనే సాంగ్ పెట్టాల్సిన స్పేసు ఈ సినిమాలో లేదు. అక్కడ స్పేస్ లేదు, డైరెక్టర్ స్పేస్ క్రియేట్ చేసి ఇరికించాడు ఆ పాటని. తర్వాత కంబ్యాక్ ఇండియన్ అనే పాట పర్వాలేదు. ఇక బ్రహ్మానందం గారు, ఇయర్లో జరిగిన బిగ్గెస్ట్ స్కామ్లో ఇది ఒకటి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో, ఆడియో రిలీజ్ ఫంక్షన్లో, తెలుగు తమిళ వర్షన్ ప్రమోషన్స్లో ఈ మూవీలో బ్రహ్మానందం గారిది కూడా పెద్ద క్యారెక్టర్ అనేలాగా తెగబిళ్ళ పిప్పించాడు డైరెక్టర్ శంకర్ గారు. తీరా సినిమా చూస్తే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ నిడివి 5 సెకండ్లు. నిజమామా, 5 అంటే 5 సెకండ్లు. అది కూడా ఒక్క డైలాగ్ కూడా లేదు. చివరిగా డైరెక్టర్ శంకర్ గారి గురించి ఏం చెప్పాలి? సినిమా పోదని ముందే తెలుసు కానీ మరీ ఇంత అవుట్డేటెడ్గా పోదని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా డిసప్పాయింట్ అయినా ఇంతకు మించి నాకు మాట్లాడకుండా ఏం రాట్లా. చాలా బాధ అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి 3వ పార్ట్ కూడా ఉందని ఆ 3వ పార్ట్కి సంబంధించిన ట్రైలర్ లాంటిది కూడా చివరి అటాచ్ చేశారు. టు బీ ఫ్రాంక్, అది కూడా అంత బాగాలేదు మావా. ఆ క్వాలిటీ కనిపించలేదు ఆ ట్రైలర్లో కూడా. సో ఫైనల్లీ భారతీయుడు 2 నన్నైతే డిసప్పాయింట్ చేసింది. మరీ ఎంత వర్స్ట్ మూవీనా అంటే అంత వర్స్ట్ మూవీ ఏం కాదు. ఐడియా బాగుంది. స్టార్టింగ్ చాలా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫ్లాట్గా ఉన్నా కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 30-40 మినిట్స్ ఆఫ్ ద మూవీ బాగానే అనిపించింది. కానీ బట్ ఇది శంకర్ స్టాండర్డ్ మూవీ కాదు. ఆయన స్థాయి వేరు. నాకు ఆయన స్థాయికి ఇది చాలా ఆయన స్థాయి దగ్గర సినిమా కాదు. నాకైతే నచ్చలేదు అంతే. సో దట్స్ ఇట్ ఫర్ భారతీయుడు 2 రివ్యూ గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మన ఛానల్లో ఉన్న కంటెంట్స్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శివప్రసాద్ సైనింగ్ ఆఫ్.